అయినా ఏంటమ్మా నువ్వు? శరణ్య నా గురించి చెప్తే నాకు పెద్ద లెక్చర్ ఇచ్చావుగా. మరి నాన్న ప్రవర్తన పట్ల నాన్న సరిదిద్దుకునేందుకు నీతులు నువ్వు చెప్పలేవా? నీకెలా ఉందో కానీ అమ్మా, నాకు మాత్రం చాలా కంపరంగా, అదే చాలా చీదరగా ఉంది అన్నాడు దీక్షిత్. దీక్షిత్, మీ నాన్న గురించి నువ్వు కొంచెం సేపు మాత్రమే చూశావు. నేను ఈ 20 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో చూశాను. మీ నాన్న మారాలని అలిగాను, మాటలు మానేశాను, బతిమాలాను, ప్రార్థించాను, కానీ ఆయన మారలేదు. మీ నాన్న పుట్టి పెరిగిన పరిస్థితులు మంచివి కాదు. క్రమశిక్షణ లేని పద్ధతిలో వాళ్ళ తల్లిదండ్రులు ఒక మగపిల్లవాడిని పెంచుతున్నామనే అహంభావంతో పెంచారే కానీ విఘ్నత గల పురుషోత్తమునిగా పెంచలేదు. అందుకే మీ నాన్న విషయంలో భార్యగా, నీ విషయంలో ఒక తల్లిగా నా పాత్రలో తేడా ఉంది అని చెప్తున్న తల్లి వంక జాలిగా చూశాడు దీక్షిత్. ఏంటి కథ? తల్లిగా నీలవేణి తన కొడుకు దీక్షిత్కి ఏం చెప్పాలనుకుంటోంది? పూర్తి కథ వినాలనుకుంటున్నారా? అయితే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నీలకంఠి అనే వీడియోలో పూర్తి కథను వినండి. ధన్యవాదాలు.